హాయ్ గైస్, మా ఇంట్లో నీళ్ళావుకి ఎట్లా పెట్టుకుంటారో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నీళ్ళావుకి పెట్టుకోవడం కోసం ఆవు పిండి తీసుకుంటున్నాము. ఒక కప్పు గోపురంగా ఆవు పిండి తీసుకున్నాము. అండ్ ఈ పచ్చడి అంతా 1:1 రేషియోలోనే పెట్టుకుంటామండి. తర్వాత బావిలో నీళ్ళు తీసుకొని తడుపుకుంటూ పెట్టుకోవాలండి. ఈ పికెల్ బావిలో నీళ్ళతో పెట్టుకుంటాం కదా, సో ఫస్ట్ ఆవు పిండి నీళ్ళనంతా అబ్జర్వ్ చేసేస్తుంది. ఉండలు లేకుండా నీళ్ళని పోసుకుంటూ మెల్లగా కలుపుకుంటూ పెట్టుకోవాలండి. అండ్ బాగా ఇట్లా కలుపుకున్న తర్వాత ఇట్లా గట్టిగా ఒక కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత అదే ఆవు పిండిలో ఒక కప్పు కారం, అలాగనే ఒక కప్పు కారానికి ఒక కప్పు ఉప్పు, సాల్ట్ 2 వేసుకొని మూడుని బాగా కలుపుకోవాలండి. మూడింటిని ఆవు పిండి, ఉప్పు, కారం బాగా కలిసేలాగా ఉండలు లేకుండా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. అండ్ కలుపుకున్న తర్వాత దాంట్లో పప్పు నూనె పోసుకుంటున్నాము. ఇక్కడ మేము కొంచెం తక్కువ నూనె పోసుకుంటున్నామండి, ఎందుకంటే ఊరిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది కాబట్టి చూసుకొని పోసుకోండి. బాగా నూనె పోసుకొని మళ్ళీ ఉండలేమీ లేకుండా చేత్తో బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఆవు పిండి అంతా సరిసమానంగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. అండ్ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే చాలండి, అంతవరకు నూనె పోసుకుంటే చాలు. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగానే మామిడికాయ కోసం మేము కొట్టి పెట్టుకున్నామండి మామిడికాయల్ని. ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకుంటూ ఉండాలి. దీనికి చిన్న ముక్కలు కూడా వేసుకోవచ్చు, బట్ మేము ఆవకాయకి ఏ ముక్కలు అయితే వాడామో ఏ ముక్కలు వాడుతున్నాము. అండ్ దానికి మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ఊటంతా దానికి మామిడికాయ ముక్కలకి బాగా పట్టే వరకు కొంచెం కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయ మాత్రం అలాంటివి ఏం వేసుకోము. అండ్ బాగా కలిపేసుకున్న తర్వాత దాన్ని ఒక పెద్ద డబ్బాలోకి కానీ జార్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని 3 డేస్ పాటు ఊరనివ్వాలి. దాన్ని 3 డేస్ ఊరిన తర్వాత మనం ఇట్లా తీసి పెట్టుకుంటే కొంచెం నీళ్ళంతా ఆ నీళ్ళావకాయ కదా కొంచెం ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి. ఒకసారి మీరు ఈ నీళ్ళావకాయ కూడా ట్రై చేసి చూడండి. పెసరావకాయ ఇంకా మాగాయ ఇవంతా కూడా చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు, ఒకసారి ఈ స్టైల్లో నీళ్ళావకాయ చేసి చూడండి, చాలా బాగుంటుంది.